అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మదర్స్ డే సందర్భంగా మేము అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. గుడికి వెళ్ళాము. ఈ గుడి ఎక్కడో ఏంటో మీకు తెలిసిద్ది, చూడండి. గుళ్ళో ఎలాగో వెళ్తున్నాము, సండే కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను కొంచెం పొంగలి కొంచెం సర్ది చేసుకున్నాను. అక్కడ గుడి దగ్గర పూజ చేయడం కోసం అని చెప్పి పాలు కడ్డీలు నువ్వుల నూనె చూసారా, నేను ఆ డబ్బాలో కోకో పౌడర్ డబ్బాలో పోసాను. డబ్బాలు ఏమీ దొరక్క ఆవు పాలు కడ్డీలు ఇలా అన్నీ తీసుకొని ఇగోండి నేను చేసిన ప్రసాదాలు ఇవి పొంగలియను సర్ది చేశాను. అక్కడ గుడి దగ్గర కొంచెం పంచుదామని చెప్పి, గుడికి వెళ్తున్నాము ఎలాగో సండే కూడా వచ్చిందని చెప్పి ఇలా చేసి మార్నింగ్ 8కి అలా బయలుదేరామండి. ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా, పొన్నూరు దాటాక కట్టెంపూడి పుట్ట అని ఉంటుంది. సో ఆ పుట్టకి వెళ్ళామండి. అలాగే సండే కదా పూజ చేసుకొని కూడా రావచ్చు అని చెప్పి మా ఫ్రెండ్ మేము ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదు, నేను పిల్లలు వాళ్ళ అమ్మ తను మేము వెళ్ళాము. ఇంకా అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళంగానే పుట్ట దగ్గర పూజ చేసేసి తను నేను ఇద్దరం కలిసి పూజ చేసామండి. అసలు ఆ గుడికి వెళ్తే ఒక మనశ్శాంతిగా ఉంటుందండి. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ళేవాడు. ప్రతిసారి మేము ఒకవేళ వస్తుంటే బస్సులో వస్తున్నా దండం పెట్టుకోవాలి. మేము మా బండి మీద వస్తున్నా కానీ ఆ గుడి దగ్గర ఆగి ఆ గుడిలో బొట్టు పెడతాడు. ఎదురే బాబా గుడి ఉంటుంది, ఆ గుడికి కూడా రెండిటికి వెళ్ళి కానీ బయలుదేరామండి మేము. అలా అలవాటు చేశాడు మా నాన్న. అది మాకు ఇప్పటికీ అలాగే అలవాటు అవుతూ ఉంది. మా బాబు అన్నప్రసన్న కూడా ఆ గుడిలోనే చేశాము. మా నాన్నే మళ్ళీ నా కొడుకుగా పుట్టాడని చెప్పి నాకు అనిపించింది. సో అందుకని చెప్పి వాడి అన్నప్రసన్న కూడా అక్కడే చేసుకున్నాము. ఇంకోండి మేమంతా వెళ్ళాము, మా పాప ఆంటీ పారు అందరం కలిసి వెళ్ళాము. ఇదిగోండి ఇది బాబా గుడి. అక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి బాబా గుడిలో మాత్రం. ఆ నాగేంద్ర పుట్ట దగ్గర కూడా పుట్టలో పాలు పోసి పెళ్లి కాని వాళ్ళు సంతానం కోసం ఏదైనా కానీ కోరుకుంటే కంపల్సరీ నెరవేరుద్దండి. అక్కడ ముడుపులు కూడా కట్టుకోవచ్చు. ముడుపులు అన్నప్రసన్న చేసుకోవడానికి పంతులు అన్ని ఏర్పాట్లు చేయడానికి అన్నిటికీ అవైలబుల్గా ఉంది. మీరు పొంగల్ పెట్టుకోవడానికి కూడా వెనకాల షెడ్ ఉంది, షెడ్లో పొంగల్ కూడా పెట్టుకోవచ్చు. అసలు నాకైతే ఆ గుడికి వెళ్ళంగానే చాలా మనశ్శాంతి ఉంటుందండి. చాలా అసలు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పాప నేను తీర్థాలు అన్నీ తీసుకొని ఇంకొచ్చేసామండి. బాబా గుడికి వెళ్తున్నాం, ఎదురు బాబా గుడికి. అక్కడ దారం కడతారు. ఆ దారం కట్టినప్పుడు మనసులో కోరుకుంటే ఆ కోరిక తీరాక మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలండి. ఇక్కడ నేను మా బాబు మా పాపకు కూడా కట్టారండి. వెంకయ్య స్వామి అను సాయిబాబా కలిసి ఉంటారు. అసలు చాలా బాగుంటుందండి అసలు అది. తర్వాత ఇంకక్కడ అయిపోగానే పొన్నూరు వెళ్ళామండి. పొన్నూరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఎలాగో అంత దూరం వచ్చాము కదా అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఈ గుడికి చాలా చరిత్ర ఉందండి. దీన్ని 1969లో జగన్నాథ స్వామి వారు కట్టించారంట. ఈ పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి పూర్తి పేరు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీర ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. ఇది గుంటూరు నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హనుమాన్ జయంతి 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారండి. ఈ గుడికి ఉన్న విశిష్టత క్రీస్తు శకం 1969లో కోట జగన్నాథ స్వామి వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆంజనేయ స్వామి మరియు గరుడ విగ్రహాలను ప్రతిష్ఠించారండి. ఆంజనేయ స్వామి విగ్రహం 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల మందంతో ఉంటుంది. చిలకలూరిపేట సమీపంలోని ఎడ్లపాడు నుంచి భావనారాయణ స్వామి వారి పర్యవేక్షణలో ఒక గ్రనైట్ నల్ల శిలను తీసుకొచ్చారు. ఆ విగ్రహాన్ని ఆ శిలతోనే విగ్రహాలని చెక్కారండి. ఆ ఆలయ సముదాయంలో గరుడ దేవాలయం కూడా ఉంది. ఇది 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు మరియు 6 అడుగుల మందంతో ఉంటుందండి గరుడ దేవుని విగ్రహం. ఇదిగోండి ఇదే గరుడ దేవుడి విగ్రహం అండి. బయట ఈ గరుడ దేవుడి ఇది గుడి అండి, ఆయన గుడి.
ఈ చుట్టుపక్కల మొత్తం ఈ వాయు దీపం అవి ఉంటాయి కదండి, అవి. కళ్యాణ మండపం కూడా ఉందండి అక్కడ. ఎవరికైనా కళ్యాణం అక్కడ చేసుకోవాలి అనుకుంటే ఆలయం కమిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు రిజిస్టర్ కూడా చేస్తారు. అన్నదానం ఉంది, మహావిష్ణు దశావతారాల గుడి ఉంది, సహస్ర శివలింగాల గుడి ఉంది, అన్నీ ఉన్నాయండి. ఒక్క చోట అన్నీ కలిపి ఉన్న గుడి అండి. తిరిగి మొత్తం చూసేసి ఫుల్ ఫొటోస్ కూడా దిగేసి ఇలా ఇంటికి వచ్చేసామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.